ఈరోజు లోకంలో చూసి చాలామంది కాల్చుకుంటున్నారు. ఈరోజు అనేకమైన అప్పులు ఎందుకు లోకంలో ఉన్నవారు అయిపోతున్నారు తెలుసా మీకు? అనేక మంది ఎంత సంపాదించిన అప్పులు ఎందుకు అయిపోతున్నారంటే, ఆడి కారు కొన్నాడు నేను కొనాలా, ఆడి ఏసీ కొన్నాడు నేను కొనాలా, ఆమె బంగారం కొంది నేను కొనాలా, ఈఎంఐలో కొనేస్తున్నారు. జీతం 20,000 అయినా ఈఎంఐ ₹1,00,000 అయిపోతుంది. ఎందుకు? ఆడిని చూసి, ఈ లోకాన్ని చూసి, ఆ లోకాన్ని చూసి, ఆమెను చూసి, ఏమను చూసి కొంటే ఏమైపోతుంది? ఇక్కడ తడిసి మోపుడైపోతుంది. తర్వాత ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారు. లోకమును జయించాలంటే విశ్వాసముల ద్వారానే. ఎవరో ఏదో చెప్తే వీడు ఇలా చేస్తే ఆ డబ్బు సంపాదించాడంట, ఇలా అన్యాయంగా చేస్తే వస్తుంది, లేకపోతే వీడిని ముంచేస్తే వస్తుందని మనం పరిగెత్తకూడదు. మనం విశ్వసించాలి, నా దేవుడు ఒకరోజు నాకు ఆ ఇల్లు ఇస్తాడని. మనం దేవుడి మీద ఆధారపడాలి. ఏదో ఒకరోజు నా దేవుడు ఈ గృహాన్ని కడతాడు. నేను లోకంలో ఉన్నవారిని చూసి నేను హెచ్చులకు పోను. చాలామంది చాలా రకాలుగా ఉన్నారు. జీతం 20-30 వేలే. వేసే షూస్ ఎంత తెలుసా? 5,000. వాడే ఫోన్ ఎంత తెలుసా? 1,30,000. వాడే బట్టలు ఎంత తెలుసా? మినిమం 10,000. జీతం 25,000. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? లోకంలో ఉన్న వారిని సంతోష పెట్టాలి. నేను రిచ్ అని ఇతరులకు చూపించుకోవాలి. తర్వాత ఏమైపోతున్నారు? అప్పులు ఊబిలో మునిగిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. కాబట్టి మన సొంత నిర్ణయాలతో, మన సొంత ప్రయత్నంతో మనం ఏదో చేసేయాలని ఆర్భాటముకు పోవడమే లోకాశ.